అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం మనం ఏంటంటే ఎన్హెచ్ నేషనల్ హైవే 216లో ఉన్నామండి. అంటే కాకినాడ కత్తిపూడి రోడ్లో ఉన్నానన్నమాట. ప్రస్తుతం గొల్లప్రోలు టోల్ ప్లాజా దగ్గరికి వచ్చామండి. ఈ మన జర్నీలో ఏంటంటే ఇది ఫస్ట్ టోల్ గేట్ అండి, అండ్ లాస్ట్ టోల్ గేట్ కూడా ఇదే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే ఆంధ్ర శబరిమల వెళ్తున్నానండి. ఇది శంఖవరం దగ్గర చిన్నమల్లాపురం అనే గ్రామంలో ఉందన్నమాట. అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుందండి. ఆ రూటు చాలా బాగుంటుందండి. మ్యాక్సిమం ఫారెస్ట్ ఏరియాలోంచి వెళ్తుంది. ఈ రూట్ ఎక్స్ప్లోర్ చేద్దామని బయలుదేరానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. ఆంధ్ర శబరిమల నేను 2024లో ఒకసారి వెళ్ళానండి. అప్పుడు ఏంటంటే రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. చాలా కష్టపడి వెళ్ళవలసి వచ్చింది. ఈ మధ్యన రోడ్లు మళ్ళీ కొత్త రోడ్లు వేసారని చెప్పారండి. అందుకనేసి ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో కింద, అంటే రోడ్లు కొత్తగా వేసారన్నారు కదా, ఎలాగున్నాయి అన్నది చూపిద్దాం అనేసి బయలుదేరానండి. ఆంధ్ర శబరిమల అదే చిన్నమల్లాపురం లేక సిద్ధివారిపాలెం అండి. ఇదేంటంటే కేరళలో ఉన్న శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్కి రెప్లికా అండి. అంటే ఆల్మోస్ట్ సేమ్ షేప్లో ఉంటుంది అన్నమాట ఈ టెంపుల్ కూడానే. మీకు రూట్ చూపిస్తూ టెంపుల్ కూడా చూపిస్తానండి. ఈ ఆంధ్ర శబరిమల రూట్ ఏంటంటే నేను కాకినాడ నుంచి బయలుదేరానండి. కాకినాడ నుంచి దగ్గర దగ్గర 40-45 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. కాకినాడ నుంచి వెళ్ళే వాళ్ళు కత్తిపూడి కత్తిపూడి శంఖవరం నుంచి వెళ్ళాలండి. రాజమండ్రి నుంచి అయితే 60-70 కిలోమీటర్స్ వస్తుంది. రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు ప్రత్తిపాడు దగ్గర వివేకానంద స్టాచ్యూ ఉంటుందండి. అక్కడ డైవర్షన్ తీసుకుని ఉత్తరకంచి నుంచి వెళ్ళొచ్చు. లేకపోతే కత్తిపూడి శంఖవరం నుంచి వెళ్ళొచ్చండి. కానీ ఉత్తరకంచి నుంచి రూట్ అంత బాగోదండి. అందుకని నా సజెషన్ ఏంటంటే కత్తిపూడి నుంచి వెళ్ళడమే బెటర్ అండి. విశాఖపట్నం నుంచి వచ్చే వాళ్ళు బెండపూడి దగ్గర డైవర్షన్ తీసుకుని వెళ్ళొచ్చండి. కానీ ఆ రూట్ కూడా ఎలాగుంటుందో తెలియదు. బెటర్ కత్తిపూడి శంఖవరం నుంచి వెళ్ళడమే బెటర్ అండి. ఆంధ్ర శబరిమల వెళ్ళాలనుకునే వాళ్ళు కొంత క్యాష్ క్యారీ చేయడం మంచిదండి. ఎందుకంటే దారిలో మనం ఏదన్నా పర్చేస్ చేయాలనుకున్నా ఫోన్ సిగ్నల్స్ ఉండవు. అంటే కొంత ఏరియా ఫోన్ సిగ్నల్స్ ఉంటాయి, కానీ కొంత ఏరియా ఫోన్ సిగ్నల్స్ ఉండవండి. అందుకే ఆన్లైన్ పేమెంట్స్ అవి పనిచేయవండి. ఇక్కడ కత్తిపూడి దగ్గర నేషనల్ హైవే 216 నుంచి నేషనల్ హైవే 16లోకి డైవర్షన్ తీసుకుంటున్నానండి. నేషనల్ హైవే 16 అంటే కోల్కతా చెన్నై హైవే అండి. మనం పైనుంచి స్ట్రైట్కి వెళ్తే విశాఖపట్నం వైపు వెళ్ళిపోతాం అనమాట. నేషనల్ హైవే 16లో ఇప్పుడు రాజమండ్రి వైపు డైవర్షన్ తీసుకుని మళ్ళీ ఇమీడియట్గా రైట్ టర్న్ తీసుకుని శంఖవరం వైపు తిరిగిపోవాలండి. ఇది నేషనల్ హైవే 16 అండి. ఈ కత్తిపూడి ఊర్లోని నేషనల్ హైవే 16 నుంచి శంఖవరం వైపు డైవర్షన్ తీసుకుంటున్నానండి. ఈ రోడ్డు స్టార్టింగ్లో కొంత బాగోదండి.
మనం నేషనల్ హైవే 16 నుంచి శంఖవరం రూట్లోకి డైవర్షన్ తీసుకోగానే ఒక 200 మీటర్స్ రోడ్ అయితే బాగాలేదండి. తర్వాత రోడ్డు బాగానే ఉంది. మనం ఈ రూట్లో ఏంటంటే అండి మ్యాక్సిమం ఫారెస్ట్ ఏరియాలోనే ట్రావెల్ చేస్తామండి. అందుకని రూట్ అయితే చాలా బాగుండబోతుంది. ఫ్రెండ్స్ చూడండి, మర్రి చెట్టుకి ఓడలు ఎన్ని కిందకు వచ్చినాయో. ప్రస్తుతం మనం కత్తిపూడికి శంఖవరంకి మధ్యలో ఉన్నామండి. ఇది శంఖవరం ముందు నెల్లిపూడి విలేజ్ అండి. ఈ నెల్లిపూడి విలేజ్లో కొంచెం రోడ్లు అయితే బాగాలేదండి, అంటే కొంచెం గోతులు ఉన్నాయి. ఇది నెల్లిపూడి మెయిన్ రోడ్ అండి. అంటే మెయిన్ రోడ్ అంటే నెల్లిపూడి ఊర్లోంచి వెళ్తుందండి. ఈ దారి అన్నది మన శంఖవరం వరకు వెళ్ళి రోడ్డు, కత్తిపూడి నుంచి శంఖవరం వరకు వెళ్ళి రోడ్డు నెల్లిపూడి ఊరి మధ్యలోంచి వెళ్తుందండి. ఆంధ్ర శబరిమలై 15 కిలోమీటర్స్ ఉందటండి. ఇలాగ ఎక్కడికక్కడ బోర్డ్స్ ఉంటాయి అన్నమాట ఈ రూట్లోనే. మాకు నిన్నటి వరకు మా ఊర్లో విపరీతమైన వర్షాలు పడ్డాయండి. ఈరోజు పొద్దుటే బాగా ఎండగా వచ్చింది. ఎండగా ఉంది కదా వీడియో తీద్దామని బయలుదేరాను, కానీ మధ్య మధ్యలో మబ్బులేస్తున్నాయండి. మనం చిన్నమల్లాపురం వెళ్ళే వరకు వర్షం పడకుండా ఉంటే బాగుంటుందండి. ఈ రూట్లో చెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. రోడ్డు కట్టి ఇటు చెట్లు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. మనం శంఖవరం ఊరైతే రీచ్ అయిపోయామండి. ఇక్కడ నుంచి ఏంటంటే లెఫ్ట్ టర్న్ ఉంటుందండి. కొంచెం ఎదరికి వెళ్ళాక లెఫ్ట్ టర్న్ తీసుకోవాలన్నమాట. అక్కడ ఆంధ్ర శబరిమలై అనే డైరెక్షనల్ బోర్డు కూడా ఉంటుంది. ఈ జంక్షన్లో ఏంటంటే మనం లెఫ్ట్ టర్న్ తీసుకోవాలండి. ముందొక లెఫ్ట్ టర్న్ తీసుకున్నాం కదండి, ఇక్కడ కూడా మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలన్నమాట. డైరెక్షనల్ బోర్డ్స్ చూసారు కదా, ఆంధ్ర శబరిమలై 12 కిలోమీటర్స్ అనేసి ఉందన్నమాట. ఈరోజు నాగుల చవితి కదండి, అందరూ కొంచెం పుట్టలో పాలేయడానికి ఊరు బయటకి ఎక్కువ మంది వెళ్తున్నారండి. నేను 2024లో వచ్చినప్పుడు ఈ రోడ్డు అంతా బాగుండేది కాదండి. ఇప్పుడైతే కొత్త రోడ్డు వేశారు, రోడ్డు చాలా బాగుందండి. ఇదంతా కొత్త రోడ్డు అండి, చాలా స్మూత్గా ఉందన్నమాట. రోడ్డు అయితే బాగుంది కానండి కొంచెం సన్నంగా ఉందండి. అందువల్ల ఏంటంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట ఈ రోడ్లోని. దారిలోనే ఏదో చిన్న విలేజ్ కనిపించిందండి. అంటే ఈ విలేజ్ పేరైతే నాకు తెలీదు. కానీ చాలా ప్రశాంతంగా ఉందండి విలేజ్ అయితే. అంటే ఇది ఒక కొండ అంచున ఉందన్నమాట, కొంచెం అప్ హిల్ ఉందన్నమాట ఇక్కడ రోడ్డు. మన ప్రయాణం తోటల మధ్య నుంచి కొండల మధ్య నుంచి సాగుతుందండి. చాలా ఆహ్లాదకరంగా ఉంది. నేచర్ లవర్స్కి రూట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి.
రూట్ అయితే చాలా బాగుంది చూడండి, గ్రీనరీ తోటి. నాగుల చవితికి కొంతమంది పుట్టలు ఎత్తుక్కుంటున్నారండి పాలు పోయడానికి. ఇది కొత్తపల్లి విలేజ్ అండి. ఈ రూట్లోనే చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి అన్నమాట. ఈ ఏరియాలో ఉన్న కొంచెం పెద్ద ఊరు అనుకుంటా అండి కొత్తపల్లి అన్నది. కొంచెం ఇళ్ళు అవి ఎక్కువే ఉన్నాయి. నేను నోటీస్ చేసింది ఏంటంటే ఈరోజు ఎక్కువ మంది నాగుల చవితి కదండి, దాని గురించి ఎక్కువ మంది కనిపిస్తున్నారు. తర్వాత ఏంటంటే వీకెండ్ కదండి, చాలామంది ఏంటంటే వెహికల్స్ వేసుకొని తోటల్లోకి పిక్నిక్ లాగా వచ్చారండి. అది కూడా గమనించాను. మనకి ఈ దారిలోనే శ్రీ నల్లకొండమ్మ అమ్మవారి టెంపుల్ ఉంటుందండి. ఈ విలేజ్ పేరు గౌరీపేట అండి. అంటే మనం ఆంధ్ర శబరిమల వెళ్ళే దారిలో ఈ విలేజెస్ ఉన్నాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం ఫారెస్ట్ డెన్స్గా ఉందండి. రూట్ అయితే చాలా బాగుందండి, చాలా గ్రీనరీ తోటి. చూడండి ఇక్కడ రోడ్డు డీప్గా ఉందండి, కిందకు ఉందన్నమాట స్లోప్. చుట్టుపక్కల వెదర్ చెట్లు ఎక్కువ ఉన్నాయండి ఈ ఏరియాలోనే. మనకి అటు ఇటు కనిపిస్తున్నాయి వెదర్ చెట్లు అనమాట. ఫ్రెండ్స్, ఈ దారిలోనే ఒక వాగు కనిపించిందండి. ఈ వాగు చూడండి ఎంత బాగుందో. చూడండి చుట్టూ కొండలు ఉన్నాయండి. ఇవన్నీ వెదురు చెట్లు అండి. వెదురు బొంగులు తెలుసు కదా, వెదురు చెట్లు అనమాట. చూడండి వాటర్ ఫ్లో కూడా బాగానే ఉందండి. ఇది మనకి శంఖవరం నుంచి ఆంధ్ర శబరిమల వెళ్ళే దారిలో ఉందండి. చూడండి ఫ్రెండ్స్, రూట్ అయితే ఎంత సీనిక్గా ఉందో. ఈ రూట్ ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి. చూడండి ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ లాగా కనిపించిందండి, ఆగాను. చూడండి ఇవన్నీ ఎలాగున్నాయో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, ఈ జంక్షన్ నుంచి మనం రైట్ టర్న్ తీసుకోవాలండి. యారో మార్క్ ఉంది కదండి, అయ్యప్ప సన్నిధానమునకు దారి అనేసి. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుందండి టెంపుల్. ఇది కొంచెం చిన్న ఒక 100 మీటర్స్ వరకు ఆఫ్ రోడింగ్ ఉంటుందండి. అక్కడ నుంచి మళ్ళీ సిమెంట్ రోడ్ ఉన్నది. ఇలాగేంటంటే కొండల మధ్య నుంచి దారి ఉంటుందండి. మనకి ఆంధ్ర శబరిమల 1 కిలోమీటర్ ఉందనగా ముసలమ్మ తల్లి దేవాలయం ఉంటుందండి. ఇక్కడ ఏమైనా జంతువుల సంచారం ఉన్నదో లేదో నాకైతే ఐడియా లేదండి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనం ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుంటే టెంపుల్ దగ్గరికి వెళ్తామండి. ఇది టెంపుల్కి వెళ్ళే దారి అనమాట. టెంపుల్ ఫస్ట్ వ్యూ ఇదండి. కనిపిస్తున్నది కదా, అది టెంపుల్ అండి. ఈ చుట్టూ కొండలతో చాలా బాగుంటుందండి. మనం ఇప్పుడు ఇక్కడ ఈ వాగు క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఈ వాగు క్రాస్ చేసుకుని మనం వెళ్ళాలండి టెంపుల్కి. టెంపుల్ దగ్గరికి వచ్చాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది టెంపుల్ అనమాట. ఇది సేమ్ మనకి శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్కి రిప్లికా అండి. ఇంచుమించుగా అదే షేప్లో ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీస్ అవి కూడా ఉన్నాయండి. ఇదంతా పార్కింగ్ ఫెసిలిటీ అనమాట. యాక్చువల్గా ఏంటంటే నిన్నటి వరకు విపరీతంగా వర్షాలు పడ్డాయండి, దానివల్ల అంతా కొంచెం తడిగా ఉంది. లేకపోతే ఈ ఏరియా అంతా చాలా బాగుంటుందండి. ఇక్కడ మనకి ఏంటంటే కొబ్బరికాయలు అవి కూడా మనకి అవైలబుల్గా ఉంటాయండి. తర్వాత చిన్న షాప్ కూడా ఉంది, రిఫ్రెష్మెంట్స్ అవి దొరుకుతాయి అన్నమాట. మనకి టెంపుల్ ఎంట్రన్స్లో ఏంటంటే కాణిపాకం వినాయక స్వామి ఉంటారండి. తర్వాత ఇక్కడ ఏంటంటే స్వామివారి వాహనమైన పులి ఉంటాయండి. జై గణేష్ మహారాజ్ కి, సర్వమత గురుదేవతలకు, ఆంధ్ర శబరయ్యప్ప స్వామికి స్వామి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా అన్నవరానికి 18 కిలోమీటర్ల లోపల, అన్నవరం నుంచి 18 కిలోమీటర్ల లోపలికి ఇంటీరియర్ ప్లేస్ వెళ్తే అద్భుతంగా ఒక ఆధ్యాత్మిక సామ్రాజ్యం. ఏమిటయ్యా ఆధ్యాత్మిక సామ్రాజ్యం అంటే అనేక దేవాలయాలతోటి, అనేక సాంఘిక కార్యక్రమాలతో, అనేక ధర్మ కార్యాలతో నిర్వహిస్తున్నటువంటి ఆధ్యాత్మిక సామ్రాజ్యం 18 కొండల్లో ఉంది. ఈ 18 కొండల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో అచ్చంగా కేరళ శబరిమల లాంటి శబరిమలకి కట్టడం జరిగింది. నా పేరు శ్రీనివాసరావు, వైశ్యాసు, వ్యాపారస్తుడిని, నాది రాజమండ్రి. స్వామి నా కల్లోకి వచ్చారు.
మరో శబరిమల కట్టాలని సూచించారు. స్వామివారి ఆశీస్సులతో, మీ ఆశీస్సులతో స్వామికి ఇష్టమైన కొండల్లో, స్వామికి ఇష్టమైన 18 సంఖ్య గల కొండల్లో, చుట్టూ 18 కొండల్లో నిత్య దర్శనంతో, నిత్య విరుపుడు స్వీకరణతో, నిత్య స్త్రీలకు దర్శనంతో, ఏటా సంక్రాంతి నాడు జ్యోతి దర్శనంతో విలసిల్లుతున్న క్షేత్రం. అందరికీ, ఆడవాళ్ళకి మగవాళ్ళకి నిత్యం దర్శనం. అందరికీ స్వాగతం. మరి ఇక్కడ ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, కేరళ వెళ్ళలేని వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చి ఇరుముళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ నిత్యం దర్శనం ఉంటుంది. ఆడవాళ్ళు కూడా, అన్నవరం వచ్చే యాత్రికులు, కేరళ వెళ్ళలేని యాత్రికులు, ఆడవాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చి అచ్చంగా కేరళలో ఉండడం వల్ల చాలామంది అయ్యప్ప ఆశీస్సులు పొందుతున్నారు. ఇరుముళ్ళు ఇచ్చే స్వాములు కేరళ సింగిల్గానే వెళ్తున్నాం, ఇక్కడికి కుటుంబ సమేతంగా వచ్చి ఇరుముళ్ళు ఇస్తున్నాం, 18 మెట్లకి ఇరుముళ్ళు ఇస్తున్నాం అని చెప్పి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట ఉండే వాళ్ళకి బస ఫ్రీగా ఉచితంగానే రూమ్లో ఇచ్చి వాళ్ళకి సేవ చేస్తున్నామని తెలియజేస్తూ, ఈ వీడియో చూసిన వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి శుభాశీస్సులు కలగాలని భగవంతుని కోరుకుంటూ ఈ వీడియో వాయిస్ని అందరూ షేర్ చేయండి. ఆ విధంగా కూడా అనేక ఫలితాలు లభిస్తాయి. ఆంధ్ర శబరిమలలో అక్టోబర్ 30ని తిరుపతి 7 అడుగుల వెంకటేశ్వర స్వామి వారిని, ఆంధ్ర శబరిమల అయ్యప్ప కొండ మీద 7 అడుగుల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని, 6 అడుగుల అరుణాచలేశ్వరుని, 6 అడుగుల ఆంజనేయ స్వామి వారిని, ప్రపంచంలోనే ఎంతో అద్భుతమైన 60 ధ్యానపీఠాలని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. వివాహం తొందరగా అవ్వడం కోసం యువత యువకులకు జంట వృక్షాల ఆలయం కూడా ఈ నెల 30 ప్రారంభం. 7 ప్రదక్షిణలు చేయగానే మంచి సంబంధంతో తొందరగా మంచి సంబంధం వచ్చి లక్ష్మీనారాయణ ఆశీస్సులతో వివాహం కూడా కలుగుతుంది. ఇక్కడ వెండి బంగారు లక్ష్మీదేవి పీఠాన్ని కూడా ఏర్పాటు చేసాం. అందరూ లక్ష్మీ కటాక్షాన్ని పొంది ధరించండి. స్వామి శరణం. చూడండి ఫ్రెండ్స్, టెంపుల్ సైడ్ వ్యూ ఇదండి. మనకి ఇక్కడ శబరిమల మాదిరిగానే ఏంటంటే మెట్లు ఉంటాయండి. శబరిమలలో మెట్లు ఉంటాయి కదా, అదేవిధంగా ఇక్కడ మెట్లు ఉంటాయి అన్నమాట. ఈ మెట్ల నుంచి ఓన్లీ మాలదారులు మాత్రమే ప్రవేశం అలౌడ్ అండి. ఫ్రెండ్స్, ఇక్కడ టెంపుల్ అని మనకి దర్శనంకి 20 రూపీస్ టికెట్ ఉందండి. తర్వాత ఏంటంటే విఐపి దర్శనంకి 100 రూపీస్ టికెట్ ఉందండి. మనం ఇప్పుడు టెంపుల్ పైకి వెళ్తున్నాం అండి. చూసారు కదా, దర్శనానికి వెళ్ళు మార్గం అనేసి ఉంది ఇక్కడ. ఇది కేరళలో ఉన్న టెంపుల్కి రెప్లికా అండి, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది అన్నమాట. ఈ టెంపుల్ ఏంటంటే చుట్టూ 18 కొండలు ఉంటాయండి. 18 కొండల మధ్యన నిర్మించారండి. చూసారు కదా, ఇవన్నీ కొండలు. అలాగే 18 కొండలు ఉంటాయండి. ఈ టెంపుల్ కనుమూల గణపతి స్వామి గారి టెంపుల్ అండి. మనం ముందు అటుపక్క చూసాం కదండి, టెంపుల్కి అటుపక్క చూసాం కదా, ఇది టెంపుల్కి రెండో పక్క అండి. ఇటుపక్క కూడా చూడండి కొండలు ఉంటాయి. టోటల్గా 18 కొండలు అండి ఇవి. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ కనిపిస్తుంది కదండి, ఇది కూడా ఈ టెంపుల్ ఆవరణలోనే ఉందండి. మాలిగప్పు రత్తమ్మ తల్లి టెంపుల్ అండి. అవతల కన్నిమల గణపతి స్వామి గారి ఆలయం చూసాం కదండి, ఇది కుమారస్వామి వారి ఆలయం అండి. ఇది మెయిన్ గర్భగుడి అన్నమాట. అంటే గర్భగుడిలో విగ్రహాలు చూపించకూడదు కదండి, అందుకని తీయట్లేదన్నమాట. అది గర్భగుడి అండి.
ఇది ధ్వజస్తంభం అండి. ఇవి మెట్లు అండి, చెప్పాను కదండి, ఇది మాలదారులకు మాత్రమే ప్రవేశం అండి. ఇది ఓవరాల్గా టెంపుల్ వ్యూ అండి. ఇది ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ పిల్లలు పుట్టిన వారు ఎవరైనా వచ్చి ఇక్కడ ప్రదర్శన చేసుకొని ఇక్కడ ప్రార్థన చేసుకుంటారండి. వాళ్ళకి పిల్లలు పుడతారని నమ్మకం అన్నమాట ఇక్కడ. చూడండి, మరొకసారి క్లియర్గా చూపిస్తున్నాను. చుట్టూ అంటే ఎలాగున్నది, సరౌండింగ్స్ ఎలాగున్నాయని చూపిస్తున్నానండి. ఇక్కడ ఇది కొండల మధ్యన వ్యాలీ లాగా ఉందండి. వ్యాలీలోని ఈ టెంపుల్ కట్టినట్టు ఉందన్నమాట. చాలా బాగుందండి టెంపుల్ అయితే మాత్రం, నాకు చాలా నచ్చింది. దర్శనం అయిపోయాక ఈ మెట్ల మార్గం గుండా కిందకి వెళ్ళిపోవచ్చండి. ఇక్కడ అయ్యప్ప స్వామి ప్రసాదం కూడా ఉంటుందండి. ఇక్కడ 20 రూపీస్, అరవాన్న ప్రసాదం డబ్బా 100 రూపీస్గా ఉందండి. అరవాన్న ప్రసాదం అని చెప్పాను కదండి, అది ఇదేనండి. ఇది డబ్బా 100 రూపీస్గా అమ్ముతున్నారండి. మనకి దర్శనం చేసుకుని కిందకి దిగ్గానే ఈ కౌంటర్ ఉంటుందండి. 100 రూపీస్ స్పెషల్ టికెట్ అని చెప్పాను కదండి, అది ఇదేనండి. దీంతో ఏంటంటే మనకి స్వామివారికి దగ్గరలోకి తీసుకెళ్ళి కుంభాభిషేకం చేసిన వాటర్ తోటి మనకి అభిషేకం అది కూడా చేయించుకోవడానికి వీలుగా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్లేస్ ఏంటంటే చాలా ప్రశాంతంగా, చాలా ఆహ్లాదకరంగా ఉందండి టెంపుల్ ఏరియా. ఇది వ్యాలీ లాగా ఉంటుందని చెప్పాను కదండి. చుట్టూ 18 కొండలు ఉన్నాయండి. 18 కొండల మధ్యలో ఇది వ్యాలీ లాగా ఉందండి. చుట్టూ ప్లేస్ చూడండి ఒకసారి ఎలాగుందో. వచ్చిన రూట్ కూడా ఎంతో ముందు బాగుండేది కాదండి, ఇప్పుడైతే మాత్రం చాలా బాగుంది. రోడ్డు కూడా బాగుందండి, కొత్త రోడ్డు వేశారు. అందుకని ఎవరు ఇబ్బంది పడకుండా రావచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో ఎలాగున్నది అన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.